వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో ఈ రోజు మనం చేస్తున్న రెసిపీ ఏంటో తెలుసా? చక్కెర చపాతీ. ముందుగా చక్కెర చపాతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చక్కెర చపాతీ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఖాళీ బౌల్. అది తీసుకొని ఇందులో మనం వేసుకోవాలి గోధుమ పిండి. ఒక బౌల్ గోధుమ పిండి వేసుకుందాం, కానీ కొంచెం పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే చపాతీ చేసేటప్పుడు మనకి కింద పిండి కావాలి కదా, అందుకని. ఇందులో కొంచెం ఉప్పు. చక్కెర చపాతీ లంచ్ బాక్స్ కనుక మీరు కట్టివ్వాలి అనుకుంటే చపాతీ పిండి రాత్రి తడుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఓకే అండి, ఎందుకంటే మార్నింగ్ మనకు టైం ఉండదు కదా. సో ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని మామూలుగా ఇంట్లో చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. కావాలి అనుకుంటే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు కొంచెం నూనె వేద్దాం. చపాతీ పిండి తడిపేటప్పుడు నూనె కొంచెం పాలు వేసామనుకోండి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. డబ్బాలో పెట్టామనుకోండి, లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు తినడానికి 3-4 గంటలు పట్టినా కూడా చపాతీలు సాఫ్ట్గా అలాగే ఉంటాయి అన్నమాట. చూడండి, చపాతీ పిండి తడిపేసుకుందాం కదా. ఇప్పుడు నార్మల్గా అయితే ఒక 10-15 నిమిషాలు పక్కన పెడితే నానబెడితే అప్పుడు చపాతీలు సాఫ్ట్గా వస్తాయి, కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. పిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం కదండి. ఈ చక్కెర చపాతీలు చేస్తే కనుక వాళ్ళు ఇష్టంగా తింటారు. మనం నెయ్యి వేసుకొని కాల్చుకుందాం, ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇంత ముద్ద తీసుకున్నాం కదా, దీన్ని రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పెద్దగా, నార్మల్గా అయితే చిన్నగా రౌండ్గా చేసుకొని మలుస్తాం కదా, కానీ ఇప్పుడు మలవడానికి కొంచెం పెద్దగా రౌండ్గా చేసుకోవాలి. పుల్కా సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత నెయ్యి తీసుకొని మధ్యలో ఇలా అప్లై చేద్దాం. ఇలా మధ్యలో అప్లై చేసిన తర్వాత ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఒక పొరని మటుకి జాగ్రత్తగా ఓపెన్ చేసి ఇందులో చక్కెర వేసుకోవాలి. ఇలా చేతిలో పట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. ఇలా చక్కెర వేసుకొని ఈ చివరి దాన్ని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేయాలి. మరి ఎక్కువ చక్కెర వేయకండి, ఎందుకంటే చాలా ఎక్కువ చక్కెర వేసారనుకోండి మళ్ళీ మనం రోల్ చేస్తాం కదా, అప్పుడు చక్కెర అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ చపాతీకి సరిపడా తీయదనం ఇచ్చేంత చక్కెర వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా కొంచెం గట్టిగా నొక్కున్న తర్వాత ఇప్పుడు కొంచెం నెమ్మదిగా పైన మళ్ళీ కాస్త పిండి వేసుకొని ఇలా లైట్గా, మరి గట్టిగా చేయకండి, కొంచెం మెల్లిగా. ఈ చక్కెర చపాతీ కొంచెం లావుగానే ఉంటుంది. మామూలుగా మన చపాతీలు ఎలా ఉంటాయో అంత సన్నగా ఉండదు, కొంచెం లావుగానే ఉంటుంది. పిల్లలు పొద్దున్నే హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. బ్రేక్ఫాస్ట్ చేయమంటే వాళ్ళకి ఏడుపు వస్తుంది, ఎందుకంటే మార్నింగే లేచి రెడీ అయ్యి వెళ్ళడమే చాలా కష్టం. ఇంకా చాలా మంది పిల్లలు అయితే పొద్దున ఏం తినకుండా కొన్ని పాలు తాగేసి వెళ్ళిపోతారు. లంచ్ టైం వరకు చాలా నీరస పడిపోతారు కదా. ఇలాంటివి ఏమైనా చేసి ఇచ్చారనుకోండి, ఇందులో చక్కెర ఉంది, అలాగే మనం నెయ్యితో కాలుస్తాం కాబట్టి పిల్లలు ఇది తినగానే వాళ్ళకి ఇన్స్టెంట్ శక్తి, చాలా బలం కూడా వచ్చేస్తుంది, మళ్ళీ యాక్టివ్ అయిపోతారండి. సో ఇలా కొంచెం మెల్లగా గట్టిగా చేసామనుకోండి చక్కెర అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకే లైట్గా అలా అలా చేయాలి. ఎప్పుడైనా చపాతీని ఇలా లైట్గా మనం ఒత్తుకుంటే కనుక చాలా సేపటి వరకు సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి చక్కెర పైన చక్కగా కనిపిస్తుంది కదా. మరీ సన్నగా చేయడానికి రాదు, ఈ మాత్రం ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది.
నేను పొయ్యి మీద ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను. పెనం కూడా వేడివేడిగా ఉంది. ఇప్పుడు ఈ పెనం పైన ముందుగానే కొంచెం నెయ్యి, పిల్లలకి కదా కొంచెం ఎక్కువ నెయ్యి వేయొచ్చు, ఏం పర్లేదు. నెయ్యి వేసిన తర్వాత చక్కెర ఉన్నదాన్ని కింద వేద్దాం. చక్కెర ఉన్నదాన్ని కింద వేసామనుకోండి చక్కగా క్యారమిల్ అయిపోతుంది, మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ కింద భాగాన్ని వేయించిన తర్వాత మళ్ళీ రెండో భాగాన్ని వేయించాలి. కొంచెం వేడివేడిగా ఉన్న పెనం పైన వేసామనుకోండి చక్కెర మంచి కలర్ వస్తుంది. అదే చిన్న మంటలో పెట్టి పెనం వేడి లేకుండా వేస్తే అప్పడం లాగా అయిపోతుంది మన చక్కెర చపాతీ. చూడండి ఎంత మంచిగా పొంగుతుంది కదా. ఇప్పుడు కొంచెం మెల్లిగా ఇలా రివర్స్ చేయాలి. చూడండి ఎంత మంచిగా పైన కలర్ వస్తుంది కదా. దీన్ని రెండో సైడ్ కూడా ఇలాగే మంచి రంగు వచ్చే వరకు కాల్చుకుంటే మన చక్కెర చపాతీ రెడీ అయిపోతుంది. నేను ఈ చపాతీతో పాటు ఇంకొక చపాతీ కూడా చేసి పెట్టుకుంటా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మన చక్కెర చపాతీ చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా, మంచిగా పైన క్యారమిల్. సో నా 2 చక్కెర చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. కానీ మనం లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు పిల్లలకి ఎప్పుడైనా సరే ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, లేదా ఒక సలాడ్ అయినా ఇస్తాం. మరి ఈ రోజు నేను ఈ చక్కెర చపాతీలతో పాటు పిల్లలకి చేసి పెడుతున్నాను. అదేంటో తెలుసా? కర్బూజా రైతా. మరి కర్బూజా రైతాకి నేను తీసుకున్నాను కర్బూజా అండి. చాలా పండిన కర్బూజా కాకుండా కొంచెం పచ్చిగా, కొంచెం గట్టిగా ఉన్న కర్బూజా అయితే రైతాకి చాలా సూపర్ గా ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఒకసారి దీన్ని కొంచెం వాడుకున్నాను. సో ఇప్పుడు మిగిలిన దాంతో మనం రైతా చేద్దాం. ఫస్ట్ తొక్క తీసేద్దాం. పిల్లలకి మనం ఎంతైతే చేసి పెడుతున్నామో అంతే కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేసుకొని మళ్ళీ ఎక్కువ చేసి ఎందుకు వేస్ట్ చేయడం. సో నేను కొంచెం కట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మిగిలితే ఈ స్కిన్ ఉంటే ఇలా నైఫ్తో తీసేద్దాం. గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు కూడా తీసేసి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం సన్నగా ఇలా సన్నగా మనం రైతాకి ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకుంటామో అంతే సన్నగా కట్ చేసుకుంటే రైతాలో బాగుంటుందండి. అది చిన్నపిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా చిన్నగా కట్ చేస్తేనే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే అన్ని ముక్కలు తీసి పక్కన పెట్టేసి వాళ్ళు తింటారు. ఇలా సన్నగా కర్బూజాని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక బౌల్లో వేసుకుంటాం. యాక్చువల్లీ కర్బూజాలో రకరకాలుగా కనిపిస్తాయండి మనకి. ఒకటేమో మనం రెగ్యులర్గా మనకి దొరికేదైతే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్నది కొంచెం క్రీమిష్ కలర్లో ఉంది కదా, దీన్ని ఇంగ్లీష్లో అయితే మనం మస్క్ మిలన్ అంటాం, లేదా క్యాంటలూప్ అంటాం. సో ఇప్పుడు నేను తీసుకున్న దాన్ని క్యాంటలూప్ అంటారండి. యాక్చువల్గా ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువ రెగ్యులర్గా తెచ్చుకునే కర్బూజా ఎల్లో కలర్లో ఉంటుంది. కట్ చేసుకొని చక్కెర వేసుకొని లేదా జ్యూస్ చేసుకొని తాగుతాం కదా, అదైతే చాలా క్రీమీగా ఉంటుంది. ఇది కనుక జ్యూస్ చేసుకుంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా డైటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు నైట్ టైము అన్నం ఏం తినకుండా ఓన్లీ ఈ జ్యూస్ తాగారనుకోండి కడుపు ఫుల్గా ఉంటుంది, ఇంకా వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతాం. సో ఇక్కడ మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. రైతా అంటే రెగ్యులర్గా మనం మామూలు పెరుగు వేసి రైతా చేస్తూ ఉంటాం కదా, కానీ ఈరోజు నేను పెరుగు ఉంటుంది కదా, పెరుగులో ఉన్న వాటర్ అంతా తీసేసి హంకర్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ పండులో చెప్పాను కదా నేను మీకు, ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగులో ఉన్న నీళ్ళు ఆల్రెడీ తీసేసాను. అయితే దీన్ని ఫస్ట్ ఇలా క్రీమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి డైరెక్ట్గా పళ్ళల్లో వేసామనుకోండి అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది. అందుకే ముందే క్రీమ్ చేసుకుంటే చూడడానికి రైతా అందంగా ఉంటుంది. ఇలా క్రీమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్బూజాలో వేద్దాం. కాసేపటి తర్వాత కర్బూజాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మంచిగా పర్ఫెక్ట్గా రైతా అయిపోతుంది. అయితే కర్బూజా రైతాలో మనం ఉప్పు వేయట్లేదు, అలాగే చక్కెర కూడా వేయట్లేదు. మనం చక్కెర చపాతీ చేసుకున్నాం, తీయగా ఉంటుంది కదా, ఆ చక్కెర చపాతీతో ఈ కర్బూజా రైతా తింటే గనక ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓన్లీ హంకర్ ఇంకా కర్బూజా రెండు కలిపితే మన కర్బూజా రైతా రెడీ అయిపోతుంది. ఇలా కలిపేసాం కదా, రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా బాక్స్లో పెట్టడమే. అయితే ఈరోజు ఇక్కడ బాక్స్, ఎల్లో కలర్ బాక్స్లో పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసేద్దాం. ఫస్ట్ చిన్న బాక్స్ తీసుకొని ఇందులో రైతా పెడదాం.
ఎప్పుడు కూడా ఇలా చిన్న బాక్స్లో, సపరేట్ బాక్స్లోనే రైతా వేయండి. ఇందులో నుండి వాటర్ వస్తుంది కదా, డైరెక్ట్గా చపాతీ పైన పెట్టామనుకోండి మొత్తం వాటర్ అయిపోతుంది. కాబట్టి సపరేట్గా చిన్న బాక్స్లో ఇస్తే పిల్లలు తినడానికి నీట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రైతాన్ని ఇలాగే తినాలనుకుంటే కొంచెం ఉప్పు వేసుకున్నా బాగుంటుంది, లేదా చక్కెర వేసుకుంటే అసలు డౌటే లేదండి, సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. తర్వాత చక్కెర చపాతీని ఇలా డైరెక్ట్గా పెట్టకుండా నైఫ్తో కట్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు డైరెక్ట్గా చేతితో పట్టుకొని తినేస్తారు. కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో చక్కెర వేసాం, మనం పెనం పైన కాల్చాం కాబట్టి చక్కెర క్యారమిల్ అయిపోయింది కాబట్టి లైట్గా క్రిస్పీ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇలా ట్రయాంగిల్ లాగా కట్ చేద్దాం. సో ఇలాగే పెడితే లంచ్ బాక్స్లో పట్టదు కాబట్టి ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసిన తర్వాత వీటిని లంచ్ బాక్స్లో ఇలా సైడ్కి పెట్టేసి చిన్న డబ్బాకి కూడా ఇలా మూత పెట్టేసి పైన కూడా ఇలా మూత పెట్టేసామనుకోండి, ఇలా ఇచ్చేస్తే పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చక్కెర చపాతీ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు చల్లి కలుపుకోవాలి. కొంచెం నూనె వేసి చపాతీ పిండిలాగా తలిపి పెట్టుకోవాలి. తరువాత చపాతీ పిండిని రౌండ్గా ఒత్తుకొని మలుచుకున్న తర్వాత ఒక లేయర్ తీసుకొని అందులో చక్కెర వేసి చపాతీ ఆకారం లాగా ఒత్తుకొని పెనం పైన నెయ్యి వేసి రెండు వైపులా చక్కగా రంగు వచ్చే వరకు కాల్చుకుంటే చక్కెర చపాతీ రెడీ. కర్బూజా రైతా తయారు చేయు విధానం. కర్బూజా పండు తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో నీళ్లు తీసేసిన గడ్డ పెరుగు వేసి కలుపుకుంటే కర్బూజా రైతా రెడీ. చక్కెర చపాతీ ఇంకా కర్బూజాతో పాటు లంచ్ బాక్స్ రెడీ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.